మన భక్తి జీవితంలో మనం బలహీన పడిపోకూడదని పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. అది పుస్తకం కాదమ్మా, అది దేవుని మనసు. అది మనకివ్వడం కొరకు దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆయా తరాల్లో ఆయా కాలాల్లో దేవుని మాటల్ని భద్రపరిచి సుమారు 40 మంది భక్తులు వారి జీవితాలను త్యాగం చేస్తే, వారి ప్రాణాలను కూడా ఇచ్చేస్తే ఈ మాటలు మన దాకా వచ్చింది. అది ఎంతమందికి తెలుసు? బైబిల్లో ఉన్న భక్తులే కాదండి, బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాలు కూడా మనందరికీ తెలుసు. విలియం కేరీ గారు తెలుసు కదా మీకు? విలియం కేరీ గారు బైబిల్ని తెలుగులోనికి అనువదించడానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? ఆయన బిడ్డను కోల్పోయాడు, ఆయన భార్యను కోల్పోయాడు, ఆయన జీవితాన్నే త్యాగం చేశాడు. ఇలా ఎంతోమంది భక్తులు వారి జీవితాల్ని, వారి ప్రాణాలని, వారి సుఖాలని, వారి సంతోషాలని త్యాగం చేస్తే ఈరోజు 66 పుస్తకాలతో కూడిన దివ్య గ్రంథం మన చేతిలోకి వచ్చింది. దాని విలువ మనకి తెలియక ఏం చేస్తున్నాం? మనం ఒక మూలన ఎక్కడో పడేస్తున్నాం. చదువుతున్నాం బైబిల్ గ్రంథాన్ని.